హలో ఫ్రెండ్స్, నేను మీ అన్ఫాల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఖురాన్లో 2వ సూర అల్ బకరాలో 33 ఇంకా 34 ఆయతులు చదవబోతున్నాను. ఆ తరువాత దేవుడు ఆదంతో ఈ వస్తువుల పేర్లేమిటో వారికి చెప్పు అన్నాడు. ఆదం వాటి పేర్లన్నీ చెప్పాడు. అప్పుడు దేవుడు దైవదూతలతో ఇలా అన్నాడు: భూమాకాశాలలో గుప్తంగా ఉన్న సమస్త విషయాలు నాకు తెలుసని నేను ముందే మీతో అనలేదు. మీరు పైకి వెలిబోచే విషయాలు, లోన దాచే విషయాలు సైతం నాకు తెలుసు అన్నాడు దేవుడు. ఈ ఆయత్లో మనకేం తెలుస్తుందంటే, దేవుడు ఆదంతో అన్ని వస్తువుల పేర్లు చెప్పాడు. తర్వాత అవి దైవదూతల ముందు చెప్పమని ఆదేశించాడు. ఆదం చెప్పిన తర్వాత దేవుడు అన్నాడు, భూమాకాశాలలో ఎక్కడేది దాచున్నా నాకు అన్నీ తెలుసు. మీరు బయటకు చెప్పేదైనా, మీరు లోన మనసులో ఉన్నదైనా నాకు అన్నీ తెలుసు అన్నాడు దేవుడు. తరువాత మేము ఆదంకు గౌరవసూచకంగా అభివాదం చెయ్యండని దైవదూతలను ఆదేశించాము. అప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీసు తనేదో గొప్పవానను అహంకారంతో విర్రవీగుతూ తిరస్కరించి అవిధేయుడు అయ్యాడు. మనకు ఈ ఆయత్లో ఏం తెలుస్తుందంటే, ఆ తర్వాత దేవుడు అందరినీ ఆదంకి సిద్ధ చేయమన్నాడు. అప్పుడు అందరూ సిద్ధ చేసినప్పుడు ఇబ్లీస్ తప్ప సిద్ధ చేయలేదు ఇబ్లీసు. ఎందుకంటే నేనే పెద్ద గొప్పవాణ్ణని అహంకారంతో విర్రవీగుతూ దేవుడు ముందు అవిధేయుడై మిగిలిపోయాడు ఇబ్లీసు. థ్యాంక్ యూ. జై హింద్.